రాబోయే కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి రివ్యూ మీటింగ్ పాల్గొన్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కలెక్టర్ మను చౌదరి అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డితో కలిసి సోమవారం కీసరగుట్టని సందర్శించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, కీసరగుట్ట అధికారులు తదితర అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి కీసరగుట్ట ఆలయ పరిసరాల్ని పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలవ పందిళ్లు, త్రాగునీరు ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పార్కింగ్, కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రి ధరల నియంత్రణకి 3 విభాగాల అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసి వారితో పర్యవేక్షిస్తామని హామీనిచ్చారు. అంతకుముందు కీసరగుట్ట ఆలయ వేద పండితులు, అధికారులు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ డి విజేందర్ రెడ్డిలకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు కొనసాగుతాయని, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అధిక ధరలకి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని ల్యాండ్స్ కింద మనకి ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది. మనకి ఆర్చ్ దగ్గర బయట వైపే కింద ఐడెంటిఫై చేసుకున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. అక్కడ ఏంటి అని అంటే దాదాపు ఒక 15 నుంచి 20 టాటా సుమోలు కానీ 4-వీలర్ వెహికల్స్ పెట్టుకొని రెగ్యులర్ షటిల్ సర్వీసెస్ అక్కడ నుంచి బస్సెస్ లో వచ్చిన వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ బస్ స్టాప్ లో దింపే విధంగా ప్రజలు ఇబ్బందులు కలిగే విధంగా. సో దానికి ఏమైనా ఒక ప్రైజ్ అనేది తీసుకున్నారు. టెంకాయలు, కొబ్బరికాయలు కొనుక్కునే టైంలో ఎక్కడైనా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని ఆల్రెడీ మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అట్లాంటిది కూడా కన్సర్న్డ్ ఆర్డీఓ ఉన్నారు. అదేవిధంగా మనకి జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కూడా చెప్తాము. ఎవరైతే స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు కూడా వారందరూ కూడా ప్రైస్ అనేది ఎక్కువగా ఛార్జ్ చేయకుండా రీజనబుల్ ప్రైజెస్ పెట్టే విధంగా కూడా ఈసారి ఎన్షూర్ చేసుకుంటాం. అధికారులకు ఏం సూచనలు లేదు సార్? సో మనకి ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. సమన్వయంతో ముందుకు వెళ్తే ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. సో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మనం ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్నప్పుడు ఏ ఆఫీసర్ది రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా వాళ్ళు 100% ఫుల్ఫిల్ చేయగలిగితే ఎక్కడా కూడా కోఆర్డినేషన్ ల్యాప్సెస్ లేకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా మనం చూసుకుంటాం. క్యూ లైన్లు ఉంటాయి సార్, ఇంకా విఐపి క్యూ లైన్ లో వాళ్ళు దర్శనం చేసుకోవడానికి లోపలికి వస్తారు. అంటే రుసుములు సార్ ప్రతి ఏటా 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ ఎప్పుడు మనం పార్కింగ్ విషయంలో వెనకకి వెళ్ళిపోతూనే ఉన్నాం సార్. దేవస్థానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆదేశాల ప్రకారంగా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు కానీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా సైకిల్ తీసుకురావడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పైన కూడా చొలవ పందిళ్ళు, మరి భక్తులకు క్యూ లైన్లో వాటరు మరి మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. పైన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం రోజు మిల్క్ మరియు డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నారు. ఇంకా మళ్ళీ 1 ఇయర్కి ఎక్స్టెండ్ చేశారు. అదే ట్రస్ట్ బోర్డు మళ్ళీ 1 ఇయర్కి వరకు ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్ అండ్ కొబ్బరికాయలు, పూజా సామాగ్రి మీద భక్తులకు నిలువు దోపిడీ చేస్తారు భక్తులను. దీని మీద మీ అభిప్రాయం? కార్తీక శివరాత్రికి పూజ సామాగ్రి ఏమి కొనరు, ఓన్లీ కొబ్బరికాయలకు అమ్ముతున్నారు. ఓన్లీ కొబ్బరికాయ ఒకటే ఫిక్స్డ్ రేట్ 50 రూపీస్ ఉన్నాయి. దాని ప్రకారం అమ్ముతారు. మేము కూడా పర్మిషన్ ఇస్తూనే ఉంటుంటాం. ఎప్పటికప్పుడు ఒకరే అమ్ముతారు. ఎన్ని షాపులు ఉన్నా దానికి ఓనర్ ఒకటే ఉంటాడు, కాంట్రాక్టర్. వాళ్ళు డబ్బులు పెట్టుకొని అమ్ముతుంటారు. ఇవే చూస్తున్నాం. ఎప్పటికప్పుడు చూస్తే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే.